బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న 316వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటైనటువంటి ఈ ప్రెస్ మీట్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న నారాయణ గారికి, పెద్దలు బాలరాజ్ అన్న గారికి, చిరంజీవులు అన్న గారికి, తమ్ముడు ఐలన్న గారికి, చెల్లె లత గారికి, ఇక్కడే ఉన్నటువంటి తమ్ముడు బైరు శేఖర్ గారికి, ఇప్పటిదాకా మాట్లాడిపోయిన సాయన్న, మిగతా పెద్దలందరికీ, దీనికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు. మిత్రులారా, ఇప్పటిదాకా చాలా విషయాలు సర్వాయి పాపన్న గురించి మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చాలా విషయాలు మీ ముందుంచారు. నాకు తెలిసినటువంటి 2 విషయాలు మాత్రం మీతో పంచుకుంటాను. కిలా షాపూర్ని కేంద్రంగా చేసుకున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న బహుజనులను ఐక్యం చేసి కిలా షాపూర్ నుండి గోల్కొండ వరకు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి బహుజనుల రాజ్యాన్ని స్థాపించుకోవడానికి, ఇక్కడే కాదు ఇక్కడి నుంచి ఇంకా విస్తరించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మహా గొప్ప వీరుడు, ఒక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న అసలైతే పాపన్న ఆయన పేరు, దానికి ముందు సర్వాయి అని పెట్టుకుంటే తల్లి పేరు పెట్టుకున్నాడు. తల్లి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా గొప్ప వీరులు అవుతారు అనడానికి ఒక నిదర్శనం కూడా ఇంకోటి ఏంటంటే, శివాజీ కూడా, ఛత్రపతి శివాజీ కూడా జిజియాబాయి ఎట్లా తనని తీర్చిదిద్దింది అనడానికి గొప్ప ఉదాహరణ ఛత్రపతి శివాజీ. వాస్తవానికి అటు శివాజీ కానీ ఇటు పాపన్న కానీ ఇద్దరు కూడా సమకాలికులు. కానీ చరిత్రలో శివాజీకి వచ్చినంత పేరు సర్వాయి పాపన్నకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన కూడా వాస్తవానికి బహుజనుడే, కానీ రాజులు ఆయనను ఓన్ చేసుకొని అతని వీరత్వాన్ని ప్రచారం చేయడానికి చేసుకున్నటువంటి ప్రచారానికి అట్లా వాస్తవంగా చరిత్రలో ఈయన పేరు నిలబడలేకపోయింది. కానీ మనం ఉన్నాం కదా చరిత్రలో నిలబెట్టడానికి. అందుకనే ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్లు 23 సంవత్సరాల క్రితం కామ్రేడ్ అమర్ జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటి సర్వాయి పాపన్న చరిత్ర గురించి రాసిన తర్వాత చాలామందిలో ఒక ఆలోచన రేకెత్తిన మాట వాస్తవం. ఏది ఏమైనా సర్వాయి పాపన్న చేసినటువంటి కృషిని, ఆయన పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచడానికి కృషి చేసినటువంటి తీరు, బహుజనులందరినీ ఐక్యం చేసినటువంటి తీరు, కొంతమందిలో ఆయన బందుపోటుగా కూడా ప్రచారం చేసినటువంటి తీరును కూడా మనం చూసాం. కానీ అది చాలా తప్పుడు మాట. అతను బందిపోటు కాదు, అది మామూలుగా పెద్దోళ్ళుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళని దోచి పేదవాళ్ళకు పంచడంలో ఆ రకంగా పేరు కావాలని పనిగట్టుకొని చేసినటువంటి కుట్ర మాత్రమే తప్ప అది మరొకటి కాదు. అందుకనే తాను చేసినటువంటి సాహసోపేతమైనటువంటి వీరత్వాన్ని, సాహసోపేతమైనటువంటి పోరాటాన్ని మనం కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కీర్తించడమే కాదు, చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలబడిపోవడానికి మనం ఒక కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఈ పోరాటాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా, అట్లాంటి ప్రయత్నాల్ని విఫలం చేసైనా సరే మనం సఫలం కావడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది అని చెప్పేసి ఆయన చరిత్ర చెప్తున్నది. కాబట్టి చరిత్రలో ఆయన పేరుని చిరస్థాయిగా మనం నిలబెట్టడానికి కృషి చేద్దామని మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమాభినందనలు. అట్లనే ఇప్పటిదాకా ఇక్కడ డప్పు మీద పిహెచ్డి చేసినటువంటి భాస్కర్, ఆయన ఒక గొప్ప అవార్డు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు తీసుకుని ఇప్పటిదాకా ఇక్కడ కూర్చొని బయటికి వెళ్ళినట్టున్నాడు.
వచ్చర 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 సర్వాయి పాపన్న లాడాయికొచ్చే సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే సర్వాయి పాపన్న లాడాయికొచ్చే సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే లంబాడి తండాల నెంటేసుకొచ్చే సంచార జాతులకు ఊరయ్యి వచ్చే వచ్చరా అరే వచ్చరా చల్ వచ్చర 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 సర్వాయి పాపన్న లాడాయికొచ్చే ఆ సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే షోయబుల్లా కాను కలమయ్యి వచ్చే సుద్దాల యాదగిరిల పాటయ్యి వచ్చే సుద్దాల యాదగిరి అరే వచ్చేర దొడ్డి కొమరయ్య త్యాగమై దొరగాళ్ళ గాడీలు కూలేటి సప్పుడై దొరగాళ్ళ గాడీలు కూలేటి సప్పుడై దొరగాళ్ళ ఐలమ్మ బందగి అమర వీరుల సాయుధ పోరయ్యి సాగితానొచ్చే సాయుధ పోరయ్యి సాగితా అవచ్చర గొండు కుమరం భీమై స్వయం పాలనంటూ తుడుం దెబ్బై వచ్చరా అరే వచ్చరా చాల్ వచ్చరా ఆ ప్రత్యేక రాష్ట్రమని పరుగుతో వచ్చే విద్యార్థి పోరాట చేగంట కొట్టే ఆహా వీర తెలంగాణ పౌరుషమయ్యి విప్లవ పోరయ్యి తిరిగి తిరిగొచ్చే అందుకో పాపన్న కత్తందుకోరా తెలంగాణ రాష్ట్ర జెండందుకోరా అందుకో పాపన్న బాటందుకోరా తెలుగు జాతి వెలుగు జ్యోతందుకోరా వచ్చరా అరే వచ్చరా చాల్ వచ్చర 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 సర్వాయి పాపన్న లాడాయికొచ్చే సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే సాము చేస్తూ ఆ సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే అట్లా దూసుకొచ్చినటువంటి సర్వాయి పాపన్న జెండానెత్తుకొని ముందుకు సాగడానికి మీరు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటంలో అరుణోదయగా మేము తప్పకుండా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ ఒక్కటే ఆఫ్ ద రికార్డులో ఒక్క మాట చెప్తాను. మేము పనిచేస్తున్నటువంటి 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పుస్తకం అరుణోదయం సావనీర్ని ఇక్కడ మిత్రులు కొంతమంది కొనుక్కోవాల్సిందిగా మిత్రులందరికీ సవినయంగా నేను కోరుకుంటున్నాను. ఈ 4 పుస్తకాలు కలిపి 1000 రూపాయలు. అమ్మో 1000 రూపాయలు అనుకోకుండా తప్పనిసరిగా ఆర్థిక స్తోమత కలిగినటువంటి మిత్రులు తప్పనిసరిగా కొనుక్కొని వెళ్ళాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.